హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కూర తినడం వలన చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా చాలా మంచిది. ఖచ్చితంగా మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ఇలాగ వండుకొని తినండి. అలాగే బ్లడ్ చాలా తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు కనీసం వారంలో ఈ కూరని 3 సార్లైనా వండుకొని తినండి. మీకు కరెక్ట్గా 10 డేస్లో బ్లడ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. మరీ గర్భిణీ స్త్రీలలో బ్లడ్ తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉన్నప్పుడు డాక్టర్స్ ఒకటే చెప్తారు, క్యారెట్ బీట్రూట్ జ్యూసులు కానీ లేదా పండు ఖర్జూరం కానీ తినమంటారనమాట. వీటిలో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే బ్లడ్ అనేది చాలా త్వరగా ఇంప్రూవ్ అవ్వడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి కాబట్టి డాక్టర్స్ కూడా చెప్తారు కదా. సో డాక్టర్స్ చెప్పినా కానీ కొంతమంది వినరు. బట్ అందుకనే మీరు ఇలాగా డైరెక్ట్ కొంతమంది బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగడానికి కూడా ఇష్టపడరు కదా. అలాంటి వాళ్ళు ఇలాగ సింపుల్గా కర్రీ చేసేసుకొని తినొచ్చు. బీట్రూట్ కూర కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి నేను ఈరోజు నా స్టైల్లో చేశాను. మరి ఎలా చేశాను ఏంటి అనుకుంటున్నారా? అయితే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి. ఇంకా ఇదైతే నేను చిక్కగా టీ అయితే పెట్టేసుకున్నాను. వీడియో మార్నింగ్ నుంచి నైట్ వరకు షూట్ చేశాను. ఈ వ్లాగ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా టీ అయితే చిక్కగా పెట్టేసుకున్నాను. తర్వాత ఇటు రైస్ అయితే ఉడుకుతుంది పిల్లలకి. ఇంకా కూరగాయలన్నీ ఇలాగ కట్ చేసుకున్నాను అనమాట. మార్నింగ్ టిఫిన్ అయితే ఈరోజు ఉప్మా అండి మాది. పిల్లలు ఇంకా ఈరోజు టమాటా బాత్ చేయమన్నారని చెప్పేసి టమాటా బాత్ అయితే చేస్తున్నాను అనమాట. మా పిల్లలకి ప్లెయిన్ ఉప్మా కంటే ఇలాగ టమాటా వేసి చేస్తారు కదా, టమాటా బాత్ అంటేనే ఇష్టం. ఫస్ట్ అయితే ఇలాగ ఒక చిన్న కళాయి పెట్టుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత అందులో ఒక పిరికెడు పల్లీలు, కొంచెం జీలకర్ర, అలాగే సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, కరివేపాకు వేసేసుకోవాలన్నమాట. ఇలాగా చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా. మా పిల్లలకైతే ఇది చాలా చాలా ఇష్టం అండి. మరి మీ ఇంట్లో ఉప్మా మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా ప్లీజ్ నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా ఇంట్లో అయితే నేను ఎప్పుడు కూడా ఇలాగ టమాటా బాతే చేస్తాను. పిల్లలకు కూడా చాలా ఇష్టం, మా వారికి కూడా ఇష్టం. ఉట్టిగా ఉప్మా చేస్తే అస్సలు తినరు అనమాట, ఏమీ లేకోకుండా ప్లెయిన్ ఉప్మా అస్సలు తినరు, ఇష్టపడరు కూడా. ఇంకా ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. ఒక్కసారి గరిటెతోటి ఇలాగ కలుపుకోవాలన్నమాట. చాలామంది అనుకుంటారు కదండి, ఇద్దరు పిల్లలే కదా ఇంట్లో ఉంటే ఏం పనులు ఉంటాయిలే ఏంటిలే అనుకుంటారు. కానీ మా దగ్గర పెద్దవాళ్ళు ఎవరూ లేనప్పుడు మేము ఎక్కడో ఉంటూ ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం అంటే కూడా ఈ రోజుల్లో కష్టమే తెలుసా. ఇంకా ఫ్రెష్గా నూరినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక్కసారి కలుపుకోవాలి. నిజమండి, వేరే దేశాలలో ఉన్న వాళ్ళకి కానీ వేరే ఊర్లలో ఉన్న వాళ్ళకి అసలు చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు ఉంటే కనుక. కాకపోతే కొంతమంది చెప్పుకోరు, కొంతమంది ఏమో ఊరు మొత్తం సాటింపు వేసుకొని వస్తారు. తీగలు ఆగితే దొంగ మొత్తం కదిలింది అన్నట్టుగా కొంతమంది కొన్ని పనులను అలా చేస్తూ చాటింపు వేసుకుంటారు. మరి కొంతమంది అయితే చెప్పుకోలేరన్నమాట. ఇంక ఇప్పుడు ఇందులో మనకి ఉప్మా ఎంతైతే తీసుకుంటున్నామో ఉప్మా రవ్వకు తగ్గట్టుగా వాటర్ అయితే పోసేసుకోవాలి. కొంచెం 2 గ్లాసుల వాటర్ అయితే పోసేసుకున్నాను అనమాట. ఈ వాటర్ అనేది బాగా మరగనివ్వాలి. నిజమండి, అసలు సిటీలలో ఉండేవాళ్ళు ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం. ఒకప్పుడు మనల్ని తల్లిదండ్రులు ఎలా చూసుకున్నారో ఏంటో అనిపిస్తుంది. కాకపోతే ఒకప్పుడు ఏంటంటే ఇంత నాలెడ్జీ లేదు ఒక్కొక్కరికి. తర్వాత జనరేషన్ అనేది కూడా ఏమీ మారలేదంటే వాతావరణం కానీ తర్వాత ఈ ఎట్లా చూసుకున్నా సరే అప్పట్లో ఇలాంటి రోజులు లేవు. ఒకటే రోజులు ఉండే అప్పట్లో. పెద్దవాళ్ళు పనులకు వెళ్ళేవాళ్ళు, పిల్లల్ని ఇంట్లో ఉంచేసి ఇంటికి అమ్మ నాన్న తిరిగి వచ్చేందుకు ఆ పిల్లలు మట్టితో లేదా ఇంట్లో ఉన్న 2 బొమ్మల వస్తువులతోనే ఆడుకునేవాళ్ళు. అప్పట్లో బొమ్మలు కూడా ప్లాస్టిక్ బొమ్మలు, కలర్స్ కాదు, చెక్క బొమ్మలు ఉండేవి. ఆ బొమ్మలతోనే ఆడుకునేవాళ్ళు అన్నమాట కదా. ఇంకా ఉప్మా అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు బీట్రూట్ కర్రీ ఎలా చేశాను ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము, వచ్చేయండి. ఇంకా బీట్రూట్ని అయితే నేను ఇలాగ కట్ చేసి చక్కగా వీటి పైన ఉన్నటువంటి పీస్ మొత్తాన్ని అయితే తీసుకున్నాను. పీల్స్ మొత్తాన్ని ఇలాగ తీసేసుకొని ఇందులో తడి అనేది లేకుండా ఒక 5 నిమిషాలు ఇలా పక్కన పెట్టి ఉంచేసి చక్కగా షాక్ తీసుకొని సన్న పీసులాగా కట్ చేశాను. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్ద సైజు ఇవి. అలాగే కొంచెం కరివేపాకు, ఒక 5-6 పెద్దవి బీట్రూట్ ఇలా కట్ చేసి పక్కన పెట్టి ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పైన మందపాటి కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోనే జీలకర్ర, కొన్ని ఆవాలు, అలాగే సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాను.
ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి మనకి, ఓకేనా. కొంచెం గోల్డెన్ కలర్ వస్తే చాలు. ఇద్దరు పిల్లల్ని తీసుకొని సిటీలో ఉంటూ ఇంట్లో పనులన్నీ చేసుకోవాలంటే చాలా కష్టం అండి. చూసే వాళ్ళకి ఒకలాగా, అనుభవించే వాళ్ళకి ఒకలాగా ఉంటుంది అంటారు కదా. ఎస్, అది నిజమేనండి. ఏదైనా మనం అనుభవిస్తేనే తెలుస్తుంది తప్ప చూస్తే మనకేమీ అర్థం కాదు. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండే కదా అప్పట్లో. ఇప్పుడు చాలామంది ఎవరు పట్టించుకుంటారని పెద్దవాళ్ళ మాటలను అసలు ఎవరూ పట్టించుకోవట్లేదు. చీపురు పుల్లల్లాగా తీసేస్తూ ఉంటారు. కానీ పెద్దవాళ్ళు చెప్పేది 100% కరెక్ట్ ఏదైనా. ఇంకా సన్నగా తరిగినటువంటి బీట్రూట్ ముక్కల్ని కూడా ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ముందుగానే మగ్గిపోయాయి కదండి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఈ బీట్రూట్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటెతోటి ఇలాగ కలుపుకుందాము. ఒక 5 నిమిషాలు కలుపుకోవాలి ఇలాగా, లేదంటే అడుగంటిపోతుంది అనమాట. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకటే పనులండి. మళ్ళీ నైట్ కూడా పనులు ఉంటాయి. పిల్లల్ని స్కూల్ పంపించాలా, మార్నింగ్ లేచి పాలు కాచి పిల్లలకి పాలు పోసి, తర్వాత టిఫిన్, వంట, కూర, మళ్ళీ బట్టలు, రూమ్లన్నీ క్లీనింగ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఆ బట్టలన్నీ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఈవినింగ్ రాగానే పిల్లల్ని తీసుకొచ్చుకోవాలి స్కూల్కి వెళ్ళి. ఇలాగ కచ్చాపచ్చా దంచినటువంటి వెల్లుల్లిపాయలు ఒక 3, అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలండి. పసుపు కూడా కొంచెం వేసేసుకొని ఒక్కసారి గరిటెతో కలుపుకొని ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్నాము, సరిపోతుంది. ఇంకా ఇంట్లో అయితే ఫుల్ పనులు ఉంటాయండి. కాకపోతే కొంతమందికి ఇంట్లో పని ఏమీ కనబడదు అనమాట. ఇంట్లో పని నీట్గా చేసుకునే వాళ్ళకే ఆ ఇంట్లో పని ఎంత ఉంటుంది ఏంటనేది పని విలువ తెలుస్తుందండి. అలా కాకుండా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వేసేసి అమాసుకోకుండా అనుకో చదువుకునే వాళ్ళకి ఇంట్లో పని ఏమీ కనబడదు వాళ్ళకి. అదేంటి మాకు లేవుగా పనులు, వాళ్ళకే ఉన్నాయా అనుకుంటారు. మరి మనలాగా వాళ్ళు ఇల్లుని ఎప్పుడు నీట్గా ఉంచుకుంటున్నారా? ఒక్కసారి అడగండి ఎప్పుడైనా ఎవరైనా. అలాంటి వాళ్ళని ఉంచుకోరు కదా, ఎక్కడ పెట్టి అక్కడ ఉంచేసుకుంటారు. మనకేంటంటే ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి. నాకైతే ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలండి. ఇల్లు నీట్గా క్లీనింగ్ చేసుకునేంత వరకు నాకైతే నిద్ర పట్టదు అనమాట. ఈరోజు అసలు ఇల్లు అయితే ఎంత క్లీనింగ్ చేసేసుకున్నానో చూపిస్తాను చూడండి ఈ వీడియో లాగు. ఎక్కడా కూడా మీరు మిస్ అవ్వద్దు, మిస్ చేయొద్దు. ఇప్పుడైతే మనకి బీట్రూట్ ముక్కలు అయితే చక్కగా ఆయిల్లో మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత, అలాగే 1 స్పూను కారం అయితే వేస్తున్నాను. ఇది కారం వచ్చేసి తేజ కారం అండి, అందుకనే కొంచెమే వేసేస్తున్నాను. మళ్ళీ కూర కూడా నేను పిల్లల వరకే ఓన్లీ బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది వర్షాకాలం కాబట్టి పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి హెల్దీ అయిన ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉండండి, ఓకేనా. ఇంకా కూర అయితే రెడీ అయిపోయిందండి, చూసారు కదా. చాలా సింపుల్గా, చాలా ఈజీగా నేనైతే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే బీట్రూట్ కర్రీ అయితే చేసేసాను. ఈ కూర అనేది మీరు రైస్లోకైనా తినొచ్చు, రైస్లోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా సరే చాలా బాగుంటుంది. ఇంకా మార్నింగ్ అయితే నేనే ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇంకా స్నానం చేసి వచ్చి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానమాట. బయట వర్షం అయితే వస్తుంది. ఇంకా పిల్లలకి వేడివేడిగా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా టీ అయితే వేడి చేస్తున్నాను అనమాట. మార్నింగ్ ఆల్రెడీ టీ కొంచెం తాగేశాను. మళ్ళీ వంట మొత్తం అయిపోయిన తర్వాత వంటగదిని ఇలాగ నేను నీట్గా క్లీన్ చేసుకుంటానండి. ఏ రోజు కూడా నాకు వంటగది కూడా నీట్గా ఉంటేనే ఇష్టం, ఎక్కడిదక్కడ ఉంటే అస్సలు నచ్చదనమాట. ఇంకా వంట కంప్లీట్ కాగానే ఇలాగ ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. ఇంక ఇటు సైడ్ అయితే కూర కూడా అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడైతే కొన్ని వాటర్ అయితే తాగేస్తున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ మనం లేచిన వెంటనే వేడి వాటర్, గ్లాసు వేడి వాటర్ అనేది తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు కూడా నేను అదిగోండి మా ఇంట్లో కనిపిస్తుంది కదా నా చేతి పక్కన స్టీల్ది పెద్దది, దాని మీదనే స్టవ్ మీద అది డైరెక్ట్ పెట్టేసి దాని నిండా వాటర్ పోసేస్తాను. ఇంకా గిన్నె నిండా వాటర్ పోసేసి నేనైతే వేడి చేసేసి మళ్ళీ పక్కన పెట్టేస్తాను అనమాట. ఇంకా ఆ వాటర్ మేము తాగుతూ ఉంటాము. ఇప్పుడు ఇది వర్షాకాలం కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా ఉంచాలి. ఇంట్లో కూడా ఎక్కువగా పిల్లలకి ఈ టైంలో జలుబు, జ్వరాలు, టైఫాయిడ్ జ్వరం, మలేరియా జ్వరం అలాంటివి వస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండాలంటే మనం పిల్లలకి ఇలాంటి హెల్దీ అయిన ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉండాలి. ఎక్కువగా ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ అనేది పిల్లలకి పెడుతూ ఉండాలి. మన కోసం కాకపోయినా మన పిల్లల కోసమైనా సరే, ఎంత కష్టమైనా సరే ఇలాంటి ఫుడ్ రెసిపీస్ అనేవి చేసి పెడుతూ ఉండాలి కదా. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా అనిపిస్తుంది. ఇల్లు కూడా ఎప్పుడు నీట్గా అనిపిస్తుంది. అలాగే ఇంట్లో కూడా మంచి
పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అనమాట. పిల్లలకి బాగలేకపోతే, పిల్లలు ఇద్దరు ఉన్నప్పుడు ఒక్కరికి బాగలేకపోయినా సరే ఆ ఇల్లంతా ఎలానో అనిపిస్తుంది కదా. సో అందుకని చెప్పేసి నేను ఇంకా ఎప్పుడూ ఇల్లంతా ఇలాగ క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాను. తర్వాత పిల్లల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉంటానన్నమాట. నేనే కాదు, ప్రతి ఒక్క మదరు తీసుకుంటారు. కాకపోతే నేను ఎలా చూసుకుంటాను ఏంటి అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, అంతేనండి. చాలామంది చూసుకుంటారు. ఏ తల్లైనా పిల్లల్ని చూసుకోకుండా ఎలా ఉంటుంది కదా. ఇంకా పిల్లలకైతే వేడివేడిగా రైస్ అయితే పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే కర్రీ వేసేస్తున్నాను. చూసారు కదా, వేడివేడిగా రైస్ అలాగే వేడివేడిగా కర్రీ అయితే ప్లేట్లోకి అయితే పెట్టేస్తున్నాను అనమాట. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా ప్లీజ్ నాకైతే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్న లేడీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి బ్లడ్ అనేది అస్సలు లేకపోతే మీకు 100% ఈ కూర వండుకొని తినండి. మీకు వారంలో బ్లడ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే పిల్లలకు కూడా ఆరోగ్యానికి అయితే ఈ ఫుడ్ చాలా మంచిది. ఖచ్చితంగా మీరు కూడా తినండి, మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి. బీట్రూట్ జ్యూస్ కానీ లేదా బీట్రూట్ కర్రీ కానీ ఫ్రై కానీ, ఓకేనా. హెల్త్కి చాలా మంచిది. ఇంకా ఈరోజు పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. పిల్లల్ని స్కూల్లో పంపించొచ్చిన తర్వాత ఇదిగోండి బట్టలు అయితే చూసారు కదా ఎన్ని ఉండిపోయాయో. 4 days నుంచి ఫుల్ వర్షం వస్తుంది కదా. ఇంకా ఆ వర్షం అయితే బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తున్నారని అస్సలు ఆరట్లేదు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా అన్నీ రూమ్లోనే వేసేసి ఇలాగ తీగలు కట్టేసాము. రూమ్లోనే వేసేసి మళ్ళీ అన్నీ తీసి చైర్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ బట్టలన్నిటిని కూడా ఫోల్డింగ్ చేయాలి. ఇంకా పక్కనున్న బెడ్రూమ్లో కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మేము చేసుకున్నటువంటి పనులండి ఇంట్లో. వాళ్ళని స్కూల్లో పంపించేసి ఇల్లులు మొత్తం నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. ఈరోజు బుధవారం కదా, బూజులు మొత్తం దులిపేసుకున్నాను. అలాగే ఇల్లులు మొత్తం గదులన్నీ మాపింగ్ చేసేసుకున్నాను. మంచిగా డేటాలు లైజాలు వేసేసి ఇదిగోండి రూములు కింద టైల్స్ చూడండి ఎంత వైట్గా ఉన్నాయో. చక్కగా రూములన్నీ క్లీనింగ్ చేసేసుకొని అన్నీ ఎక్కడెక్కడ సర్దేసుకున్నానండి సెల్ఫ్లలో. మా కేతన్ని మొన్న బర్త్డే అయింది కదా సాటర్డే రోజు, ఆ రోజు అన్నీ ఎక్కడ వేసేసారు. అలాగే సండే రోజు ఇద్దరు పిల్లలు బాగా ఫుల్గా ఆడుకున్నారనమాట. అందుకని చెప్పేసి ఇంకా నేను ఇల్లంతా క్లీనింగ్ చేసేసుకున్నాను. టైం వచ్చేసి 1:30 అయింది. చూసారు కదా, 1:30 అయినా కానీ నేనైతే ఇంకా ఫుడ్ అయితే తినలేదండి. చెప్తే నమ్ముతారో లేదో, ఇంకా అసలు తినలేదన్నమాట. పనులన్నీ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అయ్యేసరికి నా పనులు ఈరోజు 1:30 అయిపోయింది టైము. అదిగోండి బాల్కనీలో వెనక సైడ్ గిన్నెలు అయితే చూసారు కదా, ఆ గిన్నెలన్నీ కడిగేసి ఇంకా మళ్ళీ రెండోసారి స్నానం చేసి వచ్చాను. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా భోజనం చేయొచ్చు అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకా దేవుడి మందిరం పైన కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్ కూడా చేంజ్ చేశాను అనమాట. ఇదిగోండి మళ్ళీ ఈ బెడ్రూమ్లో కూడా బెడ్ పైన చూడండి ఎన్ని బట్టలు అయితే ఉండిపోయాయో. ఇప్పుడు ఈ బట్టలన్నీ చక్కగా ఫోల్డింగ్ చేసేసి సెల్ఫ్లోకి అయితే అన్నీ నీట్గా సర్దేసుకోవాలన్నమాట. గిన్నెలన్నీ అలాగ క్లీనింగ్ అయితే చేసేసి అందులో ఉంచాను. ఇంకా బాల్కనీలో బట్టలు ఉండిపోయాయి చూసారు కదా. పిల్లలు ఉన్నా లేకపోయినా సరే ఇంట్లో పనులు అయితే ఇలానే ఉంటాయండి. ప్రతి ఒక్కరి మదర్ కష్టపడుతూనే ఉంటారు. ప్రతి తల్లిదండ్రులు కదా, పిల్లల విషయంలో కానీ ఇంటి విషయంలో కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కరు కష్టపడుతూనే ఉంటారు. కాకపోతే చూసే వాళ్ళకి అది ఒకలాగా, అనుభవించే వాళ్ళకి ఒకలాగా కనిపిస్తాయి, అంతే తేడా. నైట్ వీడియో తీసాను, ఒక్కసారి మీరే చూడండి ఎలా ఉంది ఈ వీడియో లాగ్ అనేది మీరే చూసేయండి. అయితే 9:30 అయిపోయింది టైము. మా పిల్లోళ్ళు అయితే అసలు పడుకోవట్లేరు. ఇదిగోండి మోక్షజ్ఞ అయితే ఆడుతున్నాడు, చూడండి ఎలా ఆడుతున్నాడో. హోంవర్క్ అయితే ఇప్పుడు అయిపోయిందనమాట. బెలూన్స్ అన్నీ ఇదిగోండి ఇలాగ తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేశాము హాల్లో. కేతన్ ఏమి మోక్ష అలా ఉండు, హాయ్ చెప్పు. ఎన్నో క్లాస్ మోక్షజ్ఞ నువ్వు? 3rd క్లాసా? మీ స్కూల్ నేమ్ ఏంటి? ఎందుకు అలా ఊగుతున్నావు? నీకు అలవాటా? నీకెవరిష్టం బాగా? ఎవరిష్టం నీకు? ఎవరిష్టం చెప్పు. ఇంకా ఇంకా ఓకే వెళ్ళిపో. బెలూన్స్ అయితే అన్నీ ఇలాగ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తానమాట. ఇంకా మా మోక్షజ్ఞ కేతన్ అయితే నిద్రపోలేదు. మా వారు ఏం చేస్తున్నారేంటా అని వంటగదిలోకి అలా వెళ్తున్నాను. ఇంకా వంటగదిలో అయితే లేరనమాట, ఇటు హాల్లో అయితే ఉన్నారు, ఈ బెడ్రూమ్లో ఉన్నారు. ఆ బెలూన్స్ అన్నీ ఇప్పుడు తీసుకొచ్చింది నేనే, అక్కడి నుంచి తీసుకొచ్చి అన్నీ ఇలాగ పెట్టేశాను అనమాట. ఇటు ఇటు ఎల్లో కలర్ ఉన్నాయి. ఇలాగ హాల్లో డెకరేషన్ చేసుకున్నా బెలూన్స్తో. ఎలా అనిపించింది ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.
ఈరోజు వీడియో లాగ్ వచ్చేసి ఇదనమాట. మరి మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే చెల్లి చేతి వంటలు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.